ఏంటి నాన్న ఇది? ప్రేమ ఉండే చోటు నుండి పగ ఉండే చోటుకి నన్ను తీసుకొచ్చారా? ఇక ఈ బంగ్లాలో వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వను. చేసిన పాపాలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటున్న రాజశేఖర్ కుటుంబం మీద పిడుగు పడబోతోంది. ఏమైంది ధర్మ? బావా, గంగా అవుట్ హౌస్ లో ఒక పెట్టెని రహస్యంగా దాచిపెట్టింది బావా. దాంట్లో ఏముందో చూద్దామని ఇక్కడికి తీసుకొచ్చాం. అందులోంచి ఏమేమో శబ్దాలు వస్తున్నాయి బావా. ఆ పెట్టెలో ఏదో రహస్యం ఉంది బావా. ధర్మ, మందు కొట్టి మాట్లాడడం లేదు కదా? అయ్యయ్యో, మందే తాగలేదు బావా. ఆ పెట్టె మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు, భయపెడుతూనే ఉంది. అవును మావయ్య. బావా, దయచేసి మీరు ఒకసారి వచ్చి చూస్తే మాకు ధైర్యంగా ఉంటుంది. సరే పదండి. రండి రండి బావా, రండి. పదండి మావయ్య. అదుగో బావా ఆ పెట్టె. బావా, ఆ పెట్టె చాలా డేంజర్ అయిన పెట్టె బావా. వీరభద్రాన్ని పిలుచుకొచ్చి ఆ తర్వాత తెరుద్దాం. ఇప్పుడు వద్దు బావా, నేను చెప్పింది వినండి బావా. నువ్వు చెప్పినట్టు శబ్దమేమి రావడం లేదు కదా ధర్మ? బావా, పెట్టె మీద మీ చెవు పెట్టి వినండి బావా. బావా, వద్దు మావయ్య, తెరవద్దు. వద్దు బావా, తెరవద్దు. మీరెవరు ఇక్కడ నిలబడద్దు, పోండి. బావా, మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళమంటారు? నేను పొమ్మని చెప్తున్నాను కదా, పోండి. వెళ్ళిపోతున్నా పద. నేను జ్ఞాపకం ఉన్నానా? నేను ఎక్కడో ఉన్నానని నువ్వు అనుకునుంటావు, కానీ ఎలాగో నిన్ను వెతుక్కుంటూ నీ ఇంట్లోకే వచ్చాను, చూసావా? నందిని ఎవరు? నీకు నందినికి ఏంటి సమస్య? పుట్టకి నీకు ఏంటి సంబంధం అని నీ కొడుకు నిన్ను ప్రశ్నించినప్పుడు కాలం అందుకు సమాధానం చెప్తుందన్నావే. కాలం వచ్చిందిరా. కన్న కొడుకు కూడా నువ్వు చెప్పలేనంతగా చేసుకున్న పాపం లోకానికి తెలిసే సమయం వచ్చిందిరా. నందిని ఎందుకు నీ మీద పగ తెచ్చుకోవాలనుకుంటోంది? నందిని నీ కుటుంబాన్ని నాశనం చేయాలనుకోవడం తప్ప ఒప్ప? నందిని నుంచి తప్పించుకోవడం కోసం ఆ వీరభద్రాన్ని నీ పక్కన పెట్టుకుని ఆటలాడుతున్నావే. న్యాయం నీ వైపు ఉందా, తన వైపు ఉందా?
నువ్వు చెప్పవురా, ఎందుకంటే నువ్వు చేసింది పాపం, కానీ నేను చేసుకున్నది పుణ్యంరా. పార్వతీపురం ఒక ఊరు కాదు, అది నా దృష్టిలో స్వర్గం. నేను జీవించింది జీవితం కాదు, అది దేవుడిచ్చిన వరం. శ్రావణ మాసం కోసం ఈ లోకమే ఎదురు చూస్తుంది, కానీ ఆ శ్రావణమే నా కోసం ఎదురు చూస్తుంది. 20 ఏళ్ల క్రితం జరిగింది నువ్వు మర్చిపోయి ఉండొచ్చేమో, కానీ నేను మర్చిపోలేదురా.